తెలంగాణ అభివృద్ధికి సాయం చేయాలని 16వ ఫినాన్స్ కమిషన్ను కోరారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో 16వ ఫినాన్స్ కమిషన్తో సమావేశమయ్యారు. పన్నుల నుంచి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ తెలంగాణకు జీవరేఖ లాంటివని, ప్రజలకు ఆర్థిక భరోసా, భద్రతను కల్పిస్తాయన్నారు. కేంద్ర పథకాల వినియోగానికి కఠిన నిబంధనలు ఉండడం వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను రూపొందించుకునేలా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. సెస్లు, సర్ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్నారు. స్థూల పన్ను ఆదాయంలోనూ రాష్ట్రాల వాటా తక్కువగా ఉందన్నారు భట్టి. తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య అంతరం ఉందన్నారు. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న రాష్ట్రమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న తెలంగాణకు దూరంగా ఉన్న రాష్ట్రాలకు ముందు నిధులిస్తున్నారని, ఇలాంటి విధానం వల్ల తెలంగాణ నష్టపోతోందన్నారు భట్టి. ప్రక్రియలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ని, గ్యాప్ని లెక్క కడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది. సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు, హర్యానా లాంటి రాష్ట్రం పర్ క్యాపిటా ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయని లెక్క కట్టేవారు. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్గా ఉంది. సో దీన్ని పరిగణలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళ అక్కడి నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే